ఫ్రెండ్స్, మహాశివరాత్రి కానుకలు వచ్చేసాయి. మహిళలకు 2 చీరలు, 1000 కోట్లు విడుదల. రేపటి నుండి 26 వరకు ఈ పత్రం తీసుకొని ఇక్కడికి వెళ్ళండి. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా ప్రభుత్వం ఒక ముఖ్య సూచనలు చేయడం అయితే జరిగింది. ఫిబ్రవరి 27వ తేదీ నుండి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికలు ఉన్నటువంటి జిల్లాలలో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని కూడా పేర్కొనడం అయితే జరిగింది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చిన ప్లేస్లోనే కేసీఆర్ పోటీ చేయాలి. నేను ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిన ప్లేస్లోనే మేము ఓట్లు అడుగుతామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం పట్ల ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా కీలక సూచనలు అయితే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3,50,00,000 మంది ప్రజానీకానికి వీడియో అనేది చేరడం జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి. దాని ద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే అవకాశం ఎక్కువ మోతాదులలో లభిస్తుంది. మీకు ఉన్న సందేహాలను కింద కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. మీరు కామెంట్ రూపంలో తెలియచేయడం ద్వారా దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి మీకు తెలియజేసే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ కూడా ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,72,00,000 మందికి చీరలకు సంబంధించిన అప్డేట్ అనేది రావడం జరిగింది. దానికి ఎలా పొందాలో కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. దానికి ముందు చాలామంది కామెంట్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మొట్టమొదటిసారిగా రైతు భరోసాకు సంబంధించి జనవరి 26వ తేదీన ప్రభుత్వం 4 ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఒకటి వచ్చేసి రైతు భరోసా, 2 రైతు ఆత్మీయ భరోసా, 3వది వచ్చేసి ఇందిరమ్మ ఇల్లులు, 4వది వచ్చేసి కొత్త రేషన్ కార్డులు. అయితే కొత్త రేషన్ కార్డుల మార్పులు చేర్పులు మాత్రం కన్ఫామ్గా చేయించుకోండి. కారణం, ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్లో మన తెలంగాణ సీఎం రేవంత్ అన్న పేర్కొనడం అయితే జరిగింది. అత్యంత త్వరితగతంగా మహిళలకు 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమం కూడా చేయబోతున్నాము. ఇది అమలు చేస్తే 6 గ్యారంటీలు అమలవుతాయి అని ఢిల్లీలో పేర్కొన్నారు. కావున దేశ రాజధానిలో పేర్కొన్నారు. కావున ఈ 2,500 రూపాయలు అయితే పక్కాగా ఇస్తారనే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. కావున పేర్లు మార్పులు చేర్పులు చేసుకోండి. కారణం, ఒక ఇల్లు ఉంది, ఒక ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు, ఒక తల్లి ఉంది. వీరికి 3 సంతానం అనుకోండి. ఈ ముగ్గురికి 3 భార్యలు అనుకోండి. ఇప్పుడు వీరికి ఈ ఇంట్లో ఒకటి, ఈ అందరికీ ఒకటి రేషన్ కార్డు ఉంది. ఈ ఇంట్లో ఆల్రెడీ ఒక్కరికి వృద్ధాప్య పింఛన్ వస్తుంది. అయితే మహాలక్ష్మి 2,500 రూపాయలు పెళ్ళైన మహిళలకు ఇస్తారు కదా. ఈ 3 ఫ్యామిలీలో పెద్ద కొడుకు పెద్ద కోడలకు మాత్రమే రావడం జరుగుతుంది. మిగతా ఇద్దరికి అయితే రాదు. అదే ఒకవేళ ఒక కుటుంబం ఉంది, ప్రతి ఒక్కరికి తల్లికి తండ్రికి ఒక సపరేట్ రేషన్ కార్డు, వీళ్ళకు 3 కొడుకులు ఉన్నారనుకోండి. ఈ 3కి సపరేట్ రేషన్ కార్డు ఒకవేళ ఇప్పుడే మీరు చేయించుకున్నారనుకోండి, వీరికి వృద్ధాప్య పింఛన్ వస్తుంది. ఈ 3 ఇంట్లలో కూడా 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం సపరేట్ రేషన్ కార్డులు తీసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డు తీసుకోండి. అదేవిధంగా పేర్లు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మాత్రం చేయించుకోండి. ఎందుకనగా
ఆసరా పెన్షన్ల తొలగింపు అనేది చాలా మొత్తాదులో జరుగుతుంది. కారణం రేషన్ కార్డులో పేర్లు వయసులు తప్పుగా ఉండడం వల్ల, అదేవిధంగా సదరం సర్టిఫికేట్లో ఫేక్ నేమ్స్ ఉండడం ద్వారా. కావున ఈ రేషన్ కార్డుకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు ఏదైనా ఉంటే తప్పక చేయించుకోవాలని ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా రైతు భరోసా ఇప్పటికే 4 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ కార్యక్రమం పూర్తయినట్లు సమాచారం. మిగతా 4 నుంచి ఈ 15 ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు అత్యంత త్వరితగతంగా పంపిణీ కాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రైతు భరోసా డబ్బులపైన ప్రభుత్వం కీలక సూచనలు కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది. అనగా ఈ ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా కొద్దిగా డీలే అవుతున్నట్లు తెలుస్తోంది. మార్చిలో ఎన్నికల కోడ్లు లేవు కావున ఈ మార్చి ఎండింగ్ వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 15 ఎకరాల వరకు కూడా రైతు భరోసా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ 15 ఎకరాల వరకు ఎవరైతే కేవలం వ్యవసాయ నిమిత్తం మాత్రమే భూములను వాడుతున్నారో వారందరికీ సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేయాలని ఆలోచిస్తుంది. అదేవిధంగా కూలీలకు ఇచ్చే 6,000 రూపాయలు కూడా ఇప్పటికే 30 లక్షల మంది కూలీలకు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ 30 లక్షల మంది కూలీలు కూడా 36 లక్షల మంది కూలీలకు కూడా ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొదటగా L1 లిస్టులో ఉన్న వారికి ప్రభుత్వం 4 విడతల వారీగా డబ్బులు ఇస్తుంది. బేస్మెంట్ లేపిన తర్వాత 1,00,000 రూపాయలు, గోడలు కట్టిన తర్వాత 1,50,000, అదేవిధంగా పైకప్పు సమయంలో 50,000, ఇల్లు పూర్తయిన తర్వాత 1,00,000 రూపాయలు. ఈ విధంగా 5 లక్షల రూపాయలను ప్రభుత్వం ఇవ్వాలని ఆలోచిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. 1,000 కోట్ల రూపాయలతో మహిళలకు సంవత్సరానికి 2 చీరలు ఇస్తాము. ఒక చీర మహాశివరాత్రికి, ఇంకొక చీర బతుకమ్మ పండుగకు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనలు చేస్తూ ఉంది. ఒకవేళ ఈ మహాశివరాత్రి నుంచే ప్రభుత్వం చీరలు ఇవ్వాలనుకుంటే రేపటి నుండే పంపిణీ కార్యక్రమం జరిగే అవకాశం అయితే ఉంది. దీనికోసం 1,000 కోట్ల రూపాయలు కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు అందరి ముందు చేయడం అయితే తెలిసిందే. అదేవిధంగా సహకార సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు అనగా దాదాపు 76 లక్షల మంది సహకార సంఘాల మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ 2,500 రూపాయలతో పాటుగా అదేవిధంగా చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను తీసుకొని రావడం అయితే జరిగింది. అదేవిధంగా రైతు బంధు మీకు ఎన్ని ఎకరాల వరకు పడిందో కామెంట్ రూపంలో తెలియచేయడానికి ప్రయత్నించండి. మీ పేరు, మీ ఊరు, మీ జిల్లా, మీకు ఎన్ని ఎకరాల వరకు భూమి ఉంది, మీకు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు అనేది పడింది, ఇంకా ఎన్ని ఎకరాలు పెండింగ్లో ఉందనేది కామెంట్ రూపంలో తెలియచేయడానికి ప్రయత్నం చేయండి. అది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది.